పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలం తోలేరు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన కొంతమంది రైతుల ఇళ్ల వద్దకు వెళ్లి వారి భూముల వివరాలు, కౌలు సాగు పరిస్థితులు, ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకున్నారు. రైతులు అందించిన వివరాల్ని పట్టాదారు పాస్ పుస్తకాల్లో నమోదైన సమాచారంతో సరిపోల్చి పరిశీలించిన అనంతరం 5 రైతులకు స్వయంగా పాస్ పుస్తకాలు అందించారు. అధికారులు రైతుల ఇళ్ల వద్దకు వెళ్లి పారదర్శకంగా సేవలు అందిస్తారని తెలిపారు. రైతు సేవా కేంద్రం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దాన్ని కొనుక్కోలే ఏమైనా ఇబ్బంది ఉన్నాయా ఖరీఫ్లో కానీ మన సారాలు దాన్ని కౌలు కేవలం చేస్తారు. మళ్ళీ కౌలు కూడా చేస్తారా? మొత్తం ఎన్ని ఎకరాలు సాగు చేశారు? 3 ఎకరాలు. ఎక్కువ సంచులు ఇచ్చారంటే టార్గెట్ కూడా పెంచుతాం. అతని బిజినెస్ వ్యాపారం నడుస్తుంది. సంచులు బాగలేవనుకోండి, వ్యాపారం తగ్గిపోతుంది అతనికి. ఇంకోటి, మీరు పట్టుకెళ్తున్నప్పుడు సంచులు ఎన్ని పట్టుకెళ్తున్నారు, మీకు కావాల్సినవి పట్టుకెళ్ళండి. దాన్ని పోసిన తర్వాత మాత్రం తీసుకెళ్ళాలి. ఒక వారం ముందు తీసుకెళ్ళి నేను పెట్టుకుంటానంటే కరెక్ట్ కాదు. నేను ఈరోజు సాయంత్రం నేను ఊడుస్తున్నాను, మధ్యాహ్నం వచ్చో నాకు సాయంత్రం వచ్చి పట్టుకెళ్ళండి. ఓకే. రెండోది, హార్వెస్టర్స్ ఇష్యూ ఉందమ్మా. ఈసారి సాంపుల్ ఏం చేస్తామంటే ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఇక్కడ సీజన్ అయితే వరకు పెడతాం. మీకు చెప్పాలి, మంచి శాంపుల్ ఉండాలి. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు దళారినో ఇంకొకరు మిల్లర్తో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవరితో మాట్లాడాలి? మీకు ఫోన్ నెంబర్ అతికిచ్చారు. ఇక్కడ అందరు ఫోన్ నెంబర్లు పెట్టాము. ఇక్కడ మీకు ఏ చిన్న సమస్య వచ్చినా ఏఓ గారికి చేయొచ్చు, తహసీల్దార్ గారికి చేయొచ్చు, ఏడీ గారికి, జేడీ గారికి, ఆర్డీఓ గారికి, లేకపోతే నాకేం చేయొచ్చు. అంతే తప్ప డైరెక్ట్గా మిల్లర్తో మాట్లాడుకుంటానని మాట అవసరం లేదు. అవునా?